అసెంబ్లీలో ఎల్ఓపి కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు చిన్న గదిని ఇవ్వడం ఏంటని నిలదీశారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట సభాపతి కావాలని అడగడంతో ఎల్ఓపిని ఇచ్చామని, స్పీకర్ మీద గౌరవంతో మాత్రమే ఇచ్చినట్లు ప్రశాంత్ రెడ్డి చెప్పారు. తమ ఎల్ఓపికి అంతే పెద్ద ఛాంబర్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ చిన్న గదిని కేటాయించడం సరికాదన్నారు. వారు మాకు చెప్పింది ఏంటంటే, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, ఆ 3 రూమ్స్ కలిపి రెనోవేట్ చేస్తే ఒక ఎల్ఓపి గారి ఆఫీస్ అవుద్ది అక్కడ. అది దాదాపు ఇంతకుముందు నా ఆఫీస్ కంటే కూడా తక్కువనే ఉంటుంది, ఆ 3 రూములు కలిపినా తక్కువనే ఉంటుంది. అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాం సార్, ఆ 3 రూములు ఇవ్వండి అని అడిగినాం. మరి చూస్తామని చెప్పినారు. ఎప్పటి నుంచో అంటే మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు 5 సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపి ఆఫీసును వాడుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళ 39 మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఎంతైతే ఇంతకుముందు ఉండేనో అంత స్పేస్లో 1/4 కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది. అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం, సరే ఇది మంచిది కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకైతే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు అంతే గౌరవం ఉంటుంది. మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు. మరొక 3 మినిస్టర్ రూమ్స్ కలిపి రెనోవేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. వారు చూస్తానని చెప్పినారు. నేను ఎల్ఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా ఎల్ఓపి ఆఫీసుని తీసుకోవడం, దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర చిన్న రూమును అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం, అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ని దిగజార్చే విధంగా. అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుందే అసెంబ్లీలో.